ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్గేస్ డివైన్ టేల్స్. పిల్లలు, ఈరోజు మనం ఫిలిప్పులో ఉన్న పౌలు శీల గురించి తెలుసుకుందాం. పౌలు శీల అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు దేవుని గురించిన సువార్త చెప్పటానికి ఒక పట్టణానికి వెళ్ళారు. వారు ఒక నది తీరానికి వెళ్ళారు. అక్కడ కొందరు ప్రార్థన చేయటానికి కూడుకున్నారు. అక్కడ లుదియా అనే ఒక స్త్రీని కలుసుకున్నారు. ఆమె ఒక వ్యాపారస్తురాలు. ఆమె దేవుణ్ణి ప్రేమించింది, ఆయనను ఆరాధిస్తుంది. యేసుని గురించిన వార్త విని విశ్వసించడానికి దేవుడు లుదియాని బలపరిచాడు. పౌలు శీల ఆమె కుటుంబానికి బాప్తిసం ఇచ్చారు. వారు తమ ఇంటికి రావాలని ఆమె వారిని కోరింది కనుక వారు అక్కడ ఉన్నారు. యూదులు ప్రార్థించే చోటు పౌలు శీల తరచుగా వారిని కలుస్తూ ఉన్నారు. ప్రతిదినం వారు అక్కడికి నడుస్తూ వెళ్ళినప్పుడు ఒక బానిస బాలిక దెయ్యంతో నిండి వారిని అనుసరిస్తూ ఉండేది. ఆమె ప్రజల భవిష్యత్తు ముందుగా ఊహించి చెబుతుండేది. తద్వారా ఆమె సోది చెప్పడం ద్వారా తన యజమానులకు అధికమైన డబ్బులను సంపాదిస్తూ ఉండేది. ఆ బాలిక వారు నడుస్తున్నప్పుడు తరచూ, వీరు సజీవుడైన దేవుడి సేవకులు, వీరిని మీకు రక్షణ సువార్తను బోధించున్నారు. ఈ విధంగా ఆమె తరచుగా చేయడం ద్వారా పౌలు కోపగించుకున్నాడు. చివరిగా ఒక రోజున ఆ బానిస బాలిక అరుస్తూ పౌలును ఆమె వైపు తిరిగి ఆమెలో ఉన్న దెయ్యంతో ఇలా అన్నాడు: యేసు నామంలో ఈమెలో నుండి బయటకు రమ్ము అని గద్దించాడు. వెంటనే ఆమెలో ఉన్న దెయ్యము ఆమెను విడిచిపెట్టింది. ఆ బాలిక యజమాని జరిగిన దాన్ని బట్టి చాలా కోపగించుకున్నాడు. దెయ్యము లేకపోవడంతో లాభధనం వారికి ఇక రాదు కనుక ఆ బాలిక యజమానులను పౌలును శీలను కలిసి రోమా అధికారులకు తీసుకెళ్లారు. వారు పౌలును శీలను కొట్టి వారిద్దరిని చెరసాలలో వేశారు. వారు పౌలును శీలను చెరసాల్లో ఉంచారు. వారికి ఎక్కువ మంది రక్షణ భటులను ఉంచారు. వారి కాళ్లకు బండలను బిగించి బాధించారు. అయితే మధ్యరాత్రి సమయంలో పౌలు శీలలు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు. అకస్మాత్తుగా ఒక భయంకరమైన భూకంపం కలిగింది. చెరసాల తలుపులు తెరుచుకొనబడ్డాయి. ఖైదీల గొలుసులు తెగిపోయాయి. అప్పుడు చెరసాలాధికారి మేల్కొన్నాడు. చెరసాల తలుపులు తెరుచుకోవడం చూచాడు. ఖైదీలందరూ పారిపోయారని తలంచాడు. తాను ఖైదీలో పారిపోవడానికి అనుమతించానని తలంచి రోమా అధికారులు తమకు చంపుతారని భయంపడి కనుక తనను తానే చంపుకోవాలని చూచాడు. అయితే పౌలు, ఆగుము, నిన్ను నీవు చంపుకోవాల్సిన అవసరం లేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా అరిచాడు. చెరసాలాధిపతి భయంతో వణుకుతూ పౌలు శీల వద్దకు వచ్చాడు. రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అని వారిని అడిగాడు. పౌలు ఇలా జవాబిచ్చాడు: ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని చెరసాలాధికారికి వాళ్ళిద్దరూ తమ ఇంటి వారిని తీసుకొని వెళ్ళాడు. వారి గాయములకు బాగు చేసి ఒక్కరికి పౌలు దేవుని గురించిన సువార్త చెప్పాడు. చెరసాలాధికారి తన కుటుంబం యేసునందు విశ్వాసం ఉంచారు కనుక పౌలు శీల వారికి బాప్తిసం ఇచ్చారు. అప్పుడు వారందరూ అధికారి పౌలు శీలను చెరసాల నుండి బయటకు తీసుకొని వచ్చి తమ పట్టణాన్ని విడిచిపెట్టమని చెప్పారు. పౌలు శీల లుదియాను ఇతర స్నేహితులను దర్శించి ఫిలిప్పు పట్టణానికి విడిచిపెట్టారు. యేసుని గురించిన మంచి వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. సంఘం ఎదుగుతుంది. పౌలు ఇతర క్రైస్తవ నాయకులు అనేక నగరాలకు ప్రయాణం చేశారు. యేసుని గురించిన మంచి వార్తను అనేకులకు ప్రకటించారు, బోధ చేశారు. సంఘంలోనికి విశ్వాసులను ప్రోత్సహించడానికి, బోధ చేయడానికి వారికి అనేక పత్రికలు కూడా రాశారు. ఇది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 11 నుంచి 40 వరకు ఉండిన బైబిల్ కథ. నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.